బాగున్నావా చెల్లె? అద్భుతంగా ఉన్నాను, థ్యాంక్ యూ. అబ్బా, చెల్లి అన్న మాట నేను విని ఎన్ని రోజులైంది. అక్క 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 .com. నాకు తల నడిచిపోయిన వాళ్ళు, బట్టతల్లోళ్ళు, ముసలోళ్ళు అందరికీ అక్కనైపోయి సడన్గా చెల్లి అంటే ఏదో థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది దబుక్కున చక్క అంటారు, ఎందుకని అడగమ్మా? ఎందుకు? నీకంటే మేము చిన్నోళ్ళం అని చెప్పుకోనికి. అదే నాకు అది ఎక్కయి ఇట్లా అనుకుంటారు అంతే. మరి ఏం కాదు, నేను చెల్లి అంటాను, ఏం పీకిరి పడ. నా చిన్నగా ముద్దుగున్నావు మంచిగా. నేను అది గుండెలో గోదావరి సినిమా కాడికి చూస్తున్నాను. అవునా? అప్పటి నుంచి అప్పుడు ఎట్లనే ఉన్నావు, ఇప్పుడు ఎట్లనే ఉన్నావు. అమ్మ నువ్వు అన్నం తింటావా? ఆకులు రసాలు ఏమంటారు, ఉప్పు ఏమంటారు, ఇట్లా కూరగాయల ముక్కలు ఇవే బతుకుతావా? కూరగాయ ముక్కలు మరి అవి కీర ముక్కలు, క్యారెట్ ముక్కలు అవే తింటారు కదా ఎక్కువ సినిమాలో. పచ్చి పులుసు నాకు, అయ్యో పచ్చి పులుసు నాకు నల్లి ఫ్రై అసలు. అండ్ నల్లి అంటే బొక్కలు, నలిబొక్క, మూలిగ బొక్కలు నాకు. సంగటి, పచ్చి పులుసు, మూలిగ బొక్కలు నాకు. అల్లం ఎల్లిగడ్డ ఇష్టం, పిక్చర్. ఎప్పుడన్నా బాగా యాస్టకు వచ్చింది అనుకో, ఇవన్నీ తినబుద్ధి కాక ఉడుకుడు అన్నం పొగలు వస్తుండాలి అన్నంలో. ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ, నూనె, నెయ్యి కాదు నూనె వేసుకొని వేడివేడిగా కలుపుకొని తిని మస్తు కమ్మ ఉంటుంది. అవునా? నాకు నూనె మా అత్తగారు వాళ్ళ ఇంట్లో నూనె వాడతారు ఎక్కువ, మంచి నూనె. ఆ పొడిల్లో, నెయ్యిలో. మేము ఘీ బ్యాచ్, నెయ్యి బ్యాచ్. అంటే ఆ రుచి రావాలంటే అది నూనెలోనే వస్తుంది. నెయ్యి వేసుకుంటే మళ్ళీ సప్పగైపోయాయి కారం అంతా. అందుకని ఆ కారము అనిపించాలి అంటే ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ, నూనె. నాకు ఇక్కడ పాలమూరు గ్రిల్ అని ఉంటుంది, మీరు వెళ్ళారో లేదో ఆ రెస్టారెంట్ కి? నేను రెస్టారెంట్లో మొత్తం అంత ఇంతనే వండు. అవునా? నేను రోజుకు ఒక రెస్టారెంట్ లో తింటా, నాకు ఇష్టం. రకరకాలు తిన్నాయి అక్కడ. కుండ బిర్యానీ ఉంటుంది అండ్ చికెన్ పులుసు వండుతారు. కానీ నువ్వు 2 గంటల ముందు ఫోన్ చేసి చెప్పాలి వాళ్ళకి, అప్పుడే వాళ్ళు వండడం స్టార్ట్ చేస్తారనమాట. ఆదివారం నేను, ఎందుకంటే ఆ పులావ్లో పచ్చిమిరపకాయలు వేస్తారు. అసలు ఆ ఘాటు ఉంటుంది. నాకు ఏ జ్వరం వచ్చినా పోతుంది ఆ బిర్యానీ తింటే. నువ్వు బిర్యానీ తినేటట్టే లేవమ్మా. చూడ్డానికి ఉంటాను, సన్నగా చిన్నగా ముద్దుగున్నది. అంటే పొడుగు మస్తు పొడుగు ఉంటుంది ఈమె, కానీ ఆ పొడుగులో మీకు తెలియట్లేదు ఎంత తింటాను. కానీ మంచిగా చేస్తావు సినిమాలు, బాగా చేసినావు. గుండెల గోదావరిలా మంచిగా చేసినావు. నాకు ఆడ చూసినప్పుడు మోహన్ బాబు సార్ వాళ్ళ బిడ్డకి ఇంత బాగా చేస్తుందా అనిపించింది. ఇప్పుడు మొత్తం నటనంతా మీ నాయన ఇంట్లో మిమ్మల్ని కూర్చోబెట్టి, ముగ్గురు పోర్లను కూర్చోబెట్టి నేర్పుడేనా, లేకపోతే మీరే సపరేట్గా నేర్చుకుంటారా? అలా నేర్పుంటే ఎంత బాగున్నావు. ఒకసారి నేను నాన్నగారిని కోవిడ్ టైంలో నేనేదో పద్యం నేర్చుకుంటాను, నాకు నేర్పించిన డాడీ అంటే చాలా ఓవర్ యాక్షన్ చేశాడు డాడీ. నువ్వు నేర్చుకుంటావా, ఈ పద్యం నేర్చుకుంటావా? నేను అలిగాను 2 రోజులు. తర్వాత 10 సార్లు పిలిచారు, రా నేర్పిస్తాను రా. నాకు అక్కర్లేదు నాన్న, నేనేదో నాకు తెలియక అడిగాను, మీరు ఇలా నన్ను ఎగతాలు చేస్తే నాకు అక్కర్లేదు, నేనే నేర్చుకుంటానని. సడన్గా గుర్తుంది. అదేదో కూడా మర్చిపోయాను, నేను. చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. జరిగి 5 ఏళ్ళు అయింది, సో నాకు గుర్తులేదు ఇప్పుడు.